ఆర్కీబ్యాక్టీరియాలు, యూబ్యాక్టీరియాలు, మైకోప్లాస్మా, యాక్టినోమైసిటీస్ మొదలైన అన్ని కేంద్రపూర్వ జీవులను మొనిరా రాజ్యంలో చేర్చారు. ఆర్కీబ్యాక్టీరియాలంటే ఏంటి? ఇవి అత్యధిక లవణయుత ప్రాంతాలు, వేడి నీటి చలమలు, బురద ప్రదేశాలు లాంటి అతి కఠినమైన ఆవాసాల్లో నివసించడం వల్ల వీటిని మొనిరాకు చెందిన ప్రత్యేకమైన జీవులుగా చెప్పవచ్చు. కణకవచ నిర్మాణంలో ఆర్కీబ్యాక్టీరియాలు ఇతర బ్యాక్టీరియాలతో విభేదిస్తాయి. వీటి కణకవచంలో పెప్టిడోగ్లైకాన్ ఉండదు కానీ సూడోమ్యూరిన్ ఉంటుంది. కణత్వచంలో శాఖాయుత లిపిడ్ శృంఖలాలు ఉంటాయి. ఈ లక్షణం వల్లనే ఇవి తీవ్రమైన పరిస్థితులను తట్టుకొని మనుగడ జీవించగలుగుతున్నాయి. అనేక మిథనోజన్లు, ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ వీటి విసర్జక పదార్థాల ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. నెక్స్ట్ యూబ్యాక్టీరియా అంటే ఏంటి? ఇవి సూక్ష్మజీవుల్లో అత్యధికంగా ఉండే బ్యాక్టీరియాలు ఏంటంటే అవి యూబ్యాక్టీరియాలు. ఇవి సర్వత్రా వ్యాపించి ఉంటాయి. ఒక గుప్పెడు మట్టిలోనే వందల కొద్ది బ్యాక్టీరియాలు ఉండడం మనం గమనించవచ్చు. ఇవి ఇతర జీవుల అతి తక్కువ నివసించగలిగిన తీవ్రమైన ఆవాసాలైన వేడి నీటి చలమలు, ఎడారులు, మంచు, లోతైన సముద్రాలలో కూడా జీవించగలవు. చాలా బ్యాక్టీరియాలు ఇతర జీవుల లోపల లేదా బయట పరాన్నజీవులుగా గాను మరికొన్ని సహజీవులుగాను జీవిస్తాయి. ఆకారాన్ని బట్టి బ్యాక్టీరియాలను 4 రకాలుగా విభజించవచ్చు. యూబ్యాక్టీరియాలను ఫస్ట్ వన్ గోళాకారంగా ఉండే కోకస్, దండాకారంగా ఉండే బ్యాసిల్లస్, కామ ఆకారంలో ఉండే విబ్రియం, సర్పిలాకారంలో ఉండే స్పైరిల్లం. మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టిన్ అని పిలువబడే పెప్టిడోగ్లైకాన్తో దృఢమైన కణకవచాన్ని కలిగి ఉండడం ఈ యొక్క బ్యాక్టీరియాల లక్షణం. దీని కణత్వచంలో ఉన్న ముడతలను మీసోసోమ్లని పిలుస్తారు. అన్ని కేంద్రపూర్వక జీవుల్లో లాగా వీటిల్లోనూ కూడా జన్యు పదార్థం కేంద్రత్వచంతో ఆవరించబడి ఉండక నగ్నంగా ఉంటుంది. బ్యాక్టీరియంలో అన్ని కేంద్రపూర్వక జీవుల్లోనూ రైబోజోమ్లు తప్ప ఇతర కణాంగాలు ఉండవు. చలించే బ్యాక్టీరియాల్లో 1 లేదా అంతకన్నా ఎక్కువ బ్యాక్టీరియాలు కషాయాలు ఉంటాయి. బ్యాక్టీరియం కణ నిర్మాణం అతి సరళమైనప్పటికీ వాటి ప్రవర్తన అతి సంక్లిష్టంగా ఉంటుంది. అనేక ఇతర జీవులతో పోలిస్తే బ్యాక్టీరియాలు ఒక సముదాయంగా చాలా ఎక్కువ జీవక్రియ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. కొన్ని బ్యాక్టీరియాలు స్వయంపోషితాలు అంటే వాటి ఆహారాన్ని సరళమైన సేంద్రియ, అసేంద్రియ, అధస్థ పదార్థాల నుండి అవే తయారు చేసుకోగలవు. అవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా కానీ రసాయన సంశ్లేషణ ద్వారా కానీ స్వయంపోషితాలుగా ఉంటాయి. అత్యధిక బ్యాక్టీరియాలు పరపోషితాలే అంటే వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు కానీ ఆహారం కోసం ఇతర జీవులపై లేదా మృతి చెందిన జీవుల కుళ్ళే సేంద్రియ పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ వన్ సైనోబ్యాక్టీరియా అంటే ఆకుపచ్చని మొక్కల్లాగే పత్రహరితం ఏను కలిగి ఉండి కిరణజన్య సంయోగక్రియ ద్వారా స్వయంపోషితాలుగా జీవిస్తాయి. సైనోబ్యాక్టీరియాలు ఏకకణంగాను, సహనివేశంగాను లేదా తంతు రూపంలోనూ ఉంటాయి. ఇవి నీటిలో కానీ భూమిపై కానీ నివసించే శైవలాలు. ఆక్సిజనిక్ కిరణజన్య సంయోగక్రియ చూపే అతి ఆదిమమైన జీవులుగా చెప్పవచ్చు. సైనోబ్యాక్టీరియాలు కణంలోని జీవ పదార్థం మధ్య భాగంలో క్రోమాటిన్ అనే పదార్థాన్ని కలిగి వర్ణరహితంగా ఉంటుంది. దీన్నేమంటాం? సెంట్రోప్లాజం అంటాం. దీని చుట్టూతా వర్ణయుతమైన క్రోమోప్లాజం ఉంటుంది. సహనివేశాలు ట్రైకోమ్లు లేదా తంతువులు సాధారణంగా జిగురు పొరతో చుట్టబడి ఉంటాయి. కలుషితమైన నీటిలో ఇవి మంజరులను ఏర్పరుస్తాయి. వీటిలో కొన్ని జీవులు హెటెరోసిస్టులు అనబడే ప్రత్యేకమైన కణాలతో వాతావరణంలోని నత్రజనిని స్థాపిస్తాయి. ఎగ్జాంపుల్గా నాన్స్టాక్ అణవిన అలైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో మందమైన గోడలను కలిగి అకైనిట్లను గానీ హార్మోనియంలను గానీ ఏర్పరుస్తాయి. శాఖీయ లేదా ప్రత్యుత్పత్తి దశల్లో కశేబాలు ఉండవు. ఎర్రని సముద్రపు ఎరుపు రంగు అందలి ట్రైకోడెస్మియం, ఎరిత్రియం వల్ల ఇవి ఏర్పడతాయి. రసాయన సంశ్లేషణ స్వయంపోషిత బ్యాక్టీరియంలు
నైట్రైటు, అమ్మోనియా లాంటి వివిధ సేంద్రియ పదార్థాలని ఆక్సీకరణం చేసి విడుదలైన శక్తిని ఏటీపీ తయారీకి వినియోగించుకుంటాయి. ఇవి నత్రజని, భాస్వరం, ఇనుము, గంధకం లాంటి పోషకాలను పునశ్చక్రియ చేయడం ప్రముఖ పాత్ర వహిస్తాయి. పరపోషిత బ్యాక్టీరియాల్లో అధిక భాగం పూతికాహారులు లేదా విచ్ఛిన్నకారులు. మానవ వ్యవహారాల్లో వీటికి ప్రాధాన్యత ఉంది. పాల నుండి పెరుగు తయారీ, జీవనాశక పదార్థాల ఉత్పత్తి, లెగ్యూమ్ వేర్లలో నత్రజని స్థాపన మొదలైన వాటిలో ఇవి తోడ్పడతాయి. కొన్ని మానవులకు, పంటలకు, పొలంలో ఉపయోగపడే పెంపుడు జంతువులకు హాని కలిగించే వ్యాధి జనితాలు కలరా, టైఫాయిడ్, ధనుర్వాతం, నిమ్మగజ్జి తెగులు లాంటి సర్వసాధారణమైన వ్యాధులన్నీ కూడా ఈ బ్యాక్టీరియాల వల్లే వస్తాయి. బ్యాక్టీరియాలు ముఖ్యంగా కణ విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఒక బ్యాక్టీరియా నుండి మరొక దానికి ఆదిమమైన పద్ధతుల్లో DNA రవాణా చేయడం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకుంటాయి. నెక్స్ట్ వన్ మైకోప్లాస్మాలు. ఈ మైకోప్లాస్మాలు పూర్తిగా కణకవచం లేకుండా బహుళ రూపాల్లో ఉండే జీవులు. ఇవి మనకు తెలిసిన జీవ కణాలన్నిటిలోనూ అతి చిన్నవి, ఆమ్లజని లేని పరిస్థితులను కూడా తట్టుకొని జీవించగలవు. చాలా మైకోప్లాస్మాలు జంతువుల్లోనూ, మొక్కలకు వ్యాధులను కలిగిస్తాయి. వీటిని ఇదివరకు ఫ్లూరోనిమోనియా లాంటి జీవులు అని పిలిచేవారు. మొక్కల్లో మంత్రగత్తె చీపురుకట్ట, పశువుల్లో ఫ్లూరోనిమోనియా, మనుషుల్లో మైకోప్లాస్మల్ యూరిథ్రటైస్ వంటి వ్యాధులను కలిగజేస్తాయి ఈ మైకోప్లాస్మాలు. నెక్స్ట్ యాక్టినోమైసిటీస్. యాక్టినోమైసిటీస్ అనేది శాఖాయుతమైన తంతుయుత బ్యాక్టీరియా. ఇవి వర్ధనాల్లో కిరణాకారపు సమూహాలను ఏర్పరుస్తాయి. కణకవచాల్లో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. చాలా వరకు పూతికాహార జీవులు లేదా విచ్ఛిన్న జీవులు.